హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరైనా సరే నేను రైల్వేలో జాబ్ పొందుకోవాలి, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీకి అప్లై చేసుకున్నాను ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ హైదరాబాద్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఓన్లీ ఎస్టీసీ అనుకుంటా, అంటే ఓన్లీ ఎస్టీ వాళ్ళు అనుకుంటారండి. ఎస్టీ వాళ్ళు కాదు, అందరికి కూడా ఉంది. చూద్దాం ఇక్కడ నోటిఫికేషన్లో. అప్లికేషన్ ఫర్ ఫ్రీ కోచింగ్ టు ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏఎల్పి అండి, ట్రైన్ డ్రైవర్ ఉద్యోగాలు. ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ లింక్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి పూర్తి వివరాలు. ఇక్కడ వెదర్ అప్లైడ్ ఫర్ ఆర్ఆర్బి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 ఏఎల్పి అని ఇచ్చారు. అంటే మీరు ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్కి అంటే అప్లై చేసుకొని ఉంటేనే ఈ ఫ్రీ కోచింగ్కి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే లేదండి. సో మీరు ఆల్రెడీ నాకు తెలిసి చాలామంది అప్లై చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎస్ అంటే మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అయిపోతుంది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చూద్దాం ఒకసారి. లాస్ట్ డేట్ అయితే 31/3/2024, అంటే జస్ట్ ఇంకా మనకి ఈరోజు ఎంత అండి 27 అంటే ఇంకా 4 days టైం ఉంది. సో నేను కూడా ఈ నోటిఫికేషన్ లేట్గా చూడడం జరిగింది. వాట్ ఎవర్ యూట్యూబ్ అంటే జస్ట్ మీకు పెట్టగానే ఒక 1 minute వచ్చేస్తుంది కాబట్టి నేను మీకు వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనుక చూసినట్లయితే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 నిమిషాలు సిస్టమ్ మీద కూకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? March 31 వరకు ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్లో చూసినట్లయితే తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ అప్లికేషన్స్ ఆన్లైన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఎస్టీ, అంటే ఎస్టీ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ బీసీ వాళ్ళకు కూడా అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ విచ్ ఇన్క్లూడ్స్ ఫ్రీ కోచింగ్ అన్నారండి. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నారు. ఆల్రెడీ ఆర్ఆర్బి లోకో పైలట్ ఏఎల్పి ఇది అప్లై చేసి ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే బీటెక్ కానీ, డిప్లొమా కానీ, 10th పాటు ఐటీఐ కానీ ఉండాల్సి ఉంటుందండి. తర్వాత ఏజ్ లిమిట్ దాని ప్రకారంగానే, అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారంటే మీకు ఏజ్ ఉన్నట్టే అండి. సో మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటే చాలు, ఈ డిసిజన్ కావాల్సి ఉంటుంది. తర్వాత పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 3 lakhs కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే మరి ఎంప్లాయీస్ ఉన్నారో, ఇంతకుముందు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ కాదు, గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబిలిటీ కాదండి. ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ ఇచ్చారంటే ఎస్టీ వాళ్ళకు 100 సీట్స్ ఉన్నాయనుకుంటే ఎస్టీ వాళ్ళకు 75, ఎస్సీ వాళ్ళకు 15, బీసీ వాళ్ళకు 10, ఉమెన్స్కి 13.5 కోటా ఉంటుంది. ఓకేనా అండి. ఇది డిస్ట్రిక్ట్ వైడ్ కోటా, అంటే మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాలు ఉంటే జిల్లాకు 100 చొప్పున వేసుకున్న అట్లా తీసుకుంటారండి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏమి ఇచ్చారు? క్యాండిడేట్ సెలక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ఆర్బి సెంట్రల్. అంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ ఏం పెట్టట్లేదండి, మీకు ఆల్రెడీ ఏఎల్బికి అప్లై చేసుకున్నారు కదండి. అంటే 10th పాటు ఐటీఐ ఉన్న వాళ్ళు, లేదా 10th పాటు బీటెక్ ఉన్న వాళ్ళు, 10th పాటు డిప్లొమాలో అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళకు దాంట్లో వచ్చిన మెరిట్ని బట్టి ఇక్కడ మనకు సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారండి? March 15. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్స్ ఎప్పుడు ఉందండి? 25/3/2024 అని ఇచ్చారు. కానీ మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఎక్స్టెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి, లాస్ట్ డేటు 31/3/2024. ఇది నోటిఫికేషన్ 25 వరకే ఉంది, కాకపోతే మనకు ఎక్కువ మంది చేయనట్టున్నారు. వాట్ ఎవర్, మీకు ఒక మంచి ఆపర్చునిటీ అండి. డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది 31/3/2024 వరకు. చూసుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే మెస్ అండ్ అకామిడేషన్ ఛార్జెస్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మీరు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా 10th, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఏముంటాయి క్వాలిఫికేషన్స్ అన్నీ కావాలి. దీంతోపాటు స్కాన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు హాస్టల్ ఫెసిలిటీ, అంటే హాస్టల్ ఫీజు కింద నెలకు 4,500 రూపీస్ ఇస్తారండి ఎగ్జామ్ వరకు. ట్రావెలింగ్ అలవెన్స్ పర్ డే 1,000 రూపీస్ ఇస్తారండి, అంటే పర్ డే కానీ పర్ మంత్కి 1,000 రూపీస్ ఇస్తున్నారు. బ్యాంక్ గ్రాంట్ అంటే ఇది బుక్స్ కోసం అండి, 700 రూపీస్. మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దు. చూసుకోండి ఒకసారి. ఎవ్రీ క్యాండిడేట్ షాల్ బ్రింగ్ హిజ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్క్లూడింగ్ టీసీ ఫర్ వెరిఫికేషన్ అండ్ 1 set ఆఫ్ జిరాక్స్ కాపీ. అంటే జిరాక్స్ సెట్ కావాలి, ఒక 2 sets, ఒకటి ఒరిజినల్ సెట్ కావాల్సి ఉంటుందండి. సో మంచి ఆపర్చునిటీ. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ చూసుకోండి 31/3/2024
మనకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్ 25 వరకే ఉండే, ఇంకొక మరి 6 డేస్ మనకు ఎక్స్టెన్షన్ చేశారు. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ ట్యాబ్ అని ఇంతకుముందు చూపించినట్టుగా ఇక్కడ ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెడితే సో చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయిందా అండి ఆర్ఆర్బీ అప్లికేషన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, మీ ఆర్ఆర్బీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత జెండర్ మేలా ఫీమేలా, క్యాస్ట్ విత్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఏంటి అనేది ఉంటుందండి ఇక్కడ. తర్వాత ఇక్కడ నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ఎంత పేరెంట్స్ది, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, సో పిహెచ్ అవునా కాదా అనేది ఇక్కడ అడుగుతున్నారు. చూడండి ఒకసారి. ఇక అడ్రస్ డిస్టిక్, మండలు, విలేజ్, స్ట్రీటు, హౌస్ నెంబరు, పిన్ కోడ్. ఇక్కడ 10th డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీటెక్ వాళ్ళవి. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, గ్రేడ్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ మొత్తం అడిగారు. హ్యావ్ ఎవర్ టేకన్ కోచింగ్, ఇంతకుముందు ఎప్పుడైనా గౌట్ స్టడీ సర్కిల్లో ఏఎల్పి కోచింగ్ తీసుకున్నారా, ఇకంటే నో అని పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఏఎల్పికి ఇవ్వాలనుకుంటాను, ఫస్ట్ టైం అనుకుంటాను. వాట్ ఎవర్ ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ సిగ్నేచరు, 10th మెమో, అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఐటీఐ పాలిటెక్నిక్ సర్టిఫికేటు, డిప్లొమా సర్టిఫికేటు, గ్రాడ్యుయేషన్ బీటెక్ సర్టిఫికేటు, అదేవిధంగా అక్నాలజ్మెంట్ ఆర్ఆర్బీ ఎల్ఎల్పి ఏఎల్పికి సంబంధించింది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి అక్నాలజ్మెంట్ ఉందండి, ఇక్కడ ఓపెన్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అక్నాలజ్మెంట్ సంబంధించి. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నెంబరు, అప్లికెంట్ నెంబర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ పంపించేసి చేసి డౌన్లోడ్ అంటే మీరు అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మంచి ఆపర్చునిటీ చూసారు నోటిఫికేషన్లో ఏముంది, మీకు మంత్లీ అమౌంట్ అనేది ఇక్కడ మంచి ఇస్తున్నారు, మంచి ఫ్రీగా. చూసుకోండి ఒకసారి. సో ఎక్కడైతే ఇలాంటి ఉండదు. మంత్లీ మనకు మెస్ అకామిడేషన్కి పర్ మంత్ 4500, బస్ పాస్కి 1000 రూపీస్. వీళ్ళే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారని కదండి. మళ్ళీ బుక్స్కి 700. సో ఎంత ఇస్తున్నారో చూసుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.